నగరంలోని స్థానిక పొదలకూరు రోడ్డు తెలుగు గంగ కాలనీలో సమీపంలో సిహెచ్ రవికుమార్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, రారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వీఆర్ఆర్ హోటల్ను ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 సంవత్సరాల హోటల్ రంగ అనుభవం కలిగిన రవికుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన వీఆర్ఆర్ హోటల్ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. నెల్లూరు నగర ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 25 సంఘాల కన్వీనర్స్ దోర్నాల హరిబాబు, నగర ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. నెల్లూరు భోజనానికి ఒక పేరు ఉంది. ఎవరైనా కూడా నెల్లూరులో భోజనం చేయాలి అనేది మొదటి నుంచి కూడా వస్తూ ఉంది. దాంతోపాటు నెల్లూరు నగరం కూడా ఎంతో పెరిగింది. ఒకప్పుడు నెల్లూరు వేరు, ఈరోజు సిటీకి పోటీగా నెల్లూరు అనేక విధంగా హోటల్స్ కానీ లాడ్జెస్ కానీ అన్నీ వచ్చినాయి. దాంట్లో కూడా క్వాలిటీ ఒకప్పుడు ఏదో కొన్ని ఐటమ్స్ కానీ ఈరోజు తండూరి ఐటమ్స్ కానీ, నాన్స్ కానీ, సూప్స్ కానీ ప్రత్యేక ఐటమ్స్ అనేక రకాలుగా సిటీలో దొరికే విధంగా చేయటం, కొత్త వాడు రావటం. ఈ మధ్య నేనే సుమారు మీడియా వాళ్ళకు కూడా తెలుసు, దగ్గర ఒక 20 హోటల్స్ ఓపెన్ చేశాను నేను. అన్నీ కూడా క్వాలిటీ ఇస్తూ కస్టమరు ఒకప్పుడు హోటల్కి రావాలంటే ఆలోచించేవాడు. ఈరోజు ఫ్యామిలీతోటి పిల్లలతోటి వచ్చి హోటల్లో భోజనం చేస్తాడు. కారణం ఏంటంటే అంత రుచికరమైన భోజనం ఇవ్వబట్టి వాళ్ళు ఫ్యామిలీతో అవుతున్న కారణం రుచిగా ఇవ్వటం. మిత్రుడు రవికుమార్ గారు, నారాయణ గారు, వేణు రెడ్డి గారు, వీరు ముగ్గురు కలిసి ఒక ఫ్యామిలీ మెంబర్స్గా బ్రదర్స్గా ఉంటూ, రవికుమార్ రెడ్డి గారు దుబాయ్లో హోటల్, దుబాయ్లో ఎంతో ఎక్స్పీరియన్స్ గల హోటలు, తిరిగి నా ఊరికి రావాలి, నా ఊరిలో పెట్టాలి హోటలు, నా ఊరిలో రుచులుగా ఐటమ్ తీయాలని ఉద్దేశంతో పొదలకూరు రోడ్లో డైకోరేషన్ సెంటర్లో మన పెంచలే గారి స్థలం అది చాలా విశాలంగా కట్టారు. ఒక 50 సీటింగు. ఏదైనా చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్లు, అలాగే ఏదైనా కిట్టి పార్టీస్ చేసుకోవాలన్నా కూడా సపరేట్గా ఒక హాల్ ఏర్పాటు చేసి ఒక 25 మందికి కూర్చే విధంగా ఏర్పాటు చేశారు. నాకు తెలిసి పొదలకూరు రోడ్లో ఇంత విశాలమైన రిచ్ గల హోటల్ లేదు. కాబట్టి వారు చెప్పే ఐటమ్స్ కూడా ప్రతి ఐటమ్స్ కూడా చాలా అనుభవం, అంటే చాలామంది అనుభవం లేకుండా హోటల్ పెడతారు. రవికుమార్ రెడ్డి గారి అనుభవంతో వారి శ్రీమతి వీరందరూ కలిసి దగ్గరుండి చూసుకునే విధంగా పెట్టారు. కాబట్టి ఇలాంటి హోటల్స్ చాలామంది కస్టమర్స్ ఇప్పుడు కూడా కొత్త హోటల్ ప్రోత్సహించాలి. కాబట్టి కస్టమర్స్ కూడా అందరూ కూడా వచ్చి, నాకు తెలిసి పొదలకూరు రోడ్లో ఒక మంచి హోటల్ వీఆర్ఆర్ హోటల్ ఈరోజు వారి నేమ్తో పెట్టారు. కాబట్టి పొదలకూరు వాసులు కూడా వారు రుచిగా డబ్బులు తీసుకొస్తున్నాడు. ఆ డబ్బు తగ్గ భోజనం కూడా మనం రుచిగా పెట్టాలి. బాగలేదన్న తర్వాత దాన్ని తీసేసి మంచి భోజనం పెడితే ఎప్పుడు కూడా కస్టమర్కి ఎప్పుడు రుచిగా ఇస్తాడు. నేను ఉన్నాను 40 years నుంచి, మా అమ్మగారు స్టార్ట్ చేశారు. ఈరోజు కూడా మేము అదే క్వాలిటీస్ బట్టే ఈరోజు అమరావతి అనేది ఒక నిలబడి ఎప్పుడు పోదు. కాబట్టి మనం వీలైనంత వరకు ఫ్రెష్గా ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఫ్రెష్గా ఐటమ్స్ ఇస్తే తప్పకుండా కస్టమరు హోటల్ డెవలప్ చేస్తాడు. తప్పకుండా వీఆర్ఆర్ హోటల్ సక్సెస్ అవ్వాలని, మరిన్ని బ్రాంచ్లు పెట్టాలని చెప్పి రవికుమార్ రెడ్డి గారికి, నారాయణ రెడ్డి గారికి, వేరెడ్డి గారికి అభినందిస్తూ, ముఖ్యంగా పెంచలే గారు కూడా స్థలము ఎంతో తక్కువ రెంట్ ఇచ్చిన వారిని అభినందిస్తూ మీ అందరి ఆశీస్సులని చెప్పి నేను సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నా నమస్కారములు. ఇక్కడ ఫస్ట్ టైం నేను ఇక్కడ పొదలకూరు రోడ్లో తెలుగంగా ఆపోజిట్లో నేను వీఆర్ఆర్ హోటల్ స్టార్ట్ చేయడం జరిగింది. నాకు 20 years దుబాయ్లో ఎక్స్పీరియన్స్ హోటల్ అనుభవం ఉంది. ఆ అనుభవంతో ఇక్కడ వచ్చి మన నెల్లూరు జిల్లాలో హోటల్ పెట్టాలన్న ఆ ఉద్దేశంతో ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. మీ అందరూ సహాయం నాకు కావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. మా బ్రదర్స్ నారాయణ రెడ్డి, పెద్ద బ్రదర్ వేణుగోపాల్ రెడ్డి, అందరు సపోర్టర్, మా వైఫ్ లక్ష్మీ పవిత్ర, అలాగే కృష్ణారెడ్డి గారు, అమరావతి కృష్ణారెడ్డి ప్రొపరేటర్ గారు చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది నాకు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.